సత్తుపల్లి నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్రంలో హరితహారంలో కోనోకార్పస్ మొక్కలు పెంచారు. అత్యధికంగా ఈ మొక్కలన్నీ చూడండి విపరీతంగా పెరిగినాయి. వీటి వల్ల మనుషులకి అనారోగ్యం జరుగుతుంది. ముఖ్యంగా మన శ్వాస కూడా ఆడకుండా మన ఆరోగ్యాలు పాడైపోతాయి. గత ప్రభుత్వంలో హరితహారం పేరుతో విపరీతమైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అసలు కనీసం ఏ మొక్క నాటాలి అని అవగాహన లేకుండా అధికారులు కూడా ఇవి పెద్ద పెద్ద వృక్షాలైనవి, మరి ఎంత ధనం ఇప్పుడు ఏదో పండ్లు ఫలాలు వచ్చిన చెట్లు, ఆ వేప చెట్లు, చింత చెట్లు ఏదైనా నాటితే నీడన్న వచ్చే చెప్పినట్లు మన సత్పల్లి ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ మొక్కలు కల్లూరు నిండా విపరీతంగా ఉన్నాయి. దీనివల్ల అనారోగ్యం ఉంది. అది దుర్వినియోగ పనులు మరి ఎవరైనా జరగకుండా చూడాలని వేడుకుంటున్నాం. మరి మా సత్పల్లి ఎమ్మెల్యే గారికి కూడా మా కల్లూరు ప్రజల తరఫున ఈ కోనోకార్పస్ మొక్కలన్నీ వాళ్ళకి మంచి ఆరోగ్యం కలగాలని యాజ్ ఏ డాక్టర్గా మేడం గారు డాక్టర్ గారు కాబట్టి. నమస్తే, మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరులో ఉన్నాము. ఇది కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం. సో ఇక్కడ ఈ కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం మనం లక్ష్మీపురం వెళ్ళే రోడ్లో ఉన్నాం ఇక్కడ. సో ఇక్కడ ఒక పల్లె ప్రకృతి వనం ఉంది అండ్ వైకుంఠధామం కూడా ఉంది. సో మెయిన్గా ఇక్కడ మనం ఒక 5 months బ్యాక్ చెప్పాము, ఇక్కడ కోనోకార్పస్ మొక్కలు నాటారు, విపరీతంగా ఉన్నాయి. సో ఇవి ప్రజలకు హానికరమని మనము గౌరవ ఎమ్మెల్యే సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్యి దయానంద్ గారి సమక్షంలో చెప్పాము, ఎంపీడీఓ గారికి చెప్పాము అండ్ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము. సో ప్రత్యక్షం చెప్పాను. మనం చాలాసార్లు ఎంపీడీఓ గారికి చెప్పాము, ఆయన పోయి నవ్విపోదురు నాకేంటి అనే టైప్లో ఆయన చెప్పారు, నవ్వారు చాలాసార్లు. అండ్ నేను ఖమ్మంలో చూశాను, ఖమ్మం బస్ స్టాండ్లో చూసినప్పుడు ఖమ్మం బస్ స్టాండ్లో కోనోకార్పస్ మొక్కలు తొలగించారని పెట్టాను అండ్ మెదర్లో తొలగించారని పెట్టాను. ప్రతిసారి ఇట్లా మొక్కలు తొలగిస్తున్నారు. మరి పల్లె ప్రకృతి వనానికి ప్రజలు వస్తున్నప్పుడు సో ఇది ప్రజలకు ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా ఉండాలని మనం ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది ఎంపీడీఓ గారికి కానీ ఈఓ కానీ. బట్ వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇక్కడ అసలు పెద్ద వృక్షాలు ఇక్కడ నిజంగా పోతుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ మొక్కలు, ఎందుకంటే చాలా పెద్దగా ఏపుగా పెరుగుతాయి కాబట్టి రియల్లీ ఇట్స్ వండర్, అమేజింగ్. కానీ బట్ వీళ్ళు మొన్న వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు మన మొక్కలు నాటారు, వాళ్ళు ప్రోగ్రామ్ మీద మొక్కలు నాటారు. సో మనం అంతకుముందు 5 months చెప్పినప్పుడు వీళ్ళు ఈ మొక్కల్ని తీసేసి ఆ కార్యక్రమంలో ఈ వేరే మొక్కలు నాటినట్టయితే ఎంత బాగుండేది. అసలు ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేస్తారో అసలు నాకు అర్థం కావట్లేదు. సో మరి ఇప్పుడు వీళ్ళు మొక్కలు తీసేసి ఈ కొత్త మొక్కలు ఏమన్నా మంచి మొక్కలు ప్రజలకు ఉపయోగపడే నాటినట్టయితే ఎంతో సౌకర్యంగా ఉండేది. ఇప్పటికైనా ఈ మొక్కలు తొలగించాలని మేధావులు, స్వచ్ఛంద సేవకులు కోరుతున్నారు. సో అండ్ పత్రికలు, పెద్ద పెద్ద పత్రికలు, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు పత్రికలు అండ్ ఇంగ్లీష్ పత్రికలు వాళ్ళు ఇవి చాలా వరస్ట్ ప్లాంట్స్ తీసేయండి అని వాళ్ళు రాస్తున్నా మెయిన్గా కల్లూరు అధికారులకి అసలు చీమ కుట్టినట్లేదు. ఎస్పెషల్లీ కల్లూరు ఎంపీడీఓ గారు అండ్ ఈఓ ఎంపీఓ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఇంకా చూడండి ఇక్కడ మనం ఇట్లా వెళ్తున్నాం, ఇప్పుడు పల్లె ప్రకృతి వనంలోకి వెళ్తున్నాం. సో ఇది పల్లె ప్రకృతి వనం, ఇది మొన్నటి వరకు క్లోజ్ అయ్యే ఉంది. సరే ఇప్పుడు ఎనీహౌ ఏమైనా ఇప్పుడు పల్లె ప్రకృతి వనం చూసినట్లయితే ఇందులో ఒక 5% ఉపయోగపడే మొక్కలు ఉన్నాయి. జస్ట్ 5%. 100 మొక్కలు ఉంటే అందులో 90 మొక్కలు కోనోకార్పస్ మొక్కలు ఉంటాయి. సో ప్రజలు ఇక్కడికి వచ్చి మరి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలా ఏమో భగవంతుడికే తెలవాలి.